హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక ప్రసాదంని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే అటుకులతో పాయసం అండి. చాలా ఈజీగా మనం చాలా క్విక్గా ఈ అటుకుల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకొని ఆ శ్రీకృష్ణునికి మనం నివేదించుకోవచ్చండి. అలాగే మనం ఏ పండుగకైనా ఈ స్వీట్ని చేసి మనం దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఈజీగా ఈ అటుకుల పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ సైజు కప్పుతో 1 కప్పు అటుకులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, అటుకులు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బాదం ముక్కలు, బాదంని ఇలా ఒకదాన్ని 2గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాదం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఎండు ద్రాక్షని చివరగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇవన్నీ మంచి కలర్లోకి వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకు ఈ అటుకుల పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఒక 3 కప్పులు పాలు తీసుకోవాలి. అరకప్పు నీళ్లు వేసుకుందాము. ఇప్పుడు ఈ పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే, ఒక్క పొంగు రానిద్దాము. ఇలా కలుపుకుంటూ పాలని కాచుకోవాలి. చూడండి, పాలు ఈ విధంగా పొంగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ అటుకులని ఈ పాలల్లో ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుకోవాలి. మనం ఫ్రై చేసాం కాబట్టి అటుకులు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఓకే అండి, చూద్దాం. అటుకులు ఉడికిపోయాయి. ఇలా పట్టుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారాలి. అది మనకు చల్లారే లోపల ఇక్కడ 1 కప్పు బెల్లంని ఇలా కొట్టి వేసేసుకోవాలి. 1 పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ బెల్లం అంతా మనకు కరిగిన తర్వాత ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే అండి, చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వడగట్టుకోవాలి. ఏదైనా మనకు ఈ రాయిలు అవంతా ఉంటాయి కదా అడుగున. ఇప్పుడు కింద ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్ తీసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఇది కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఓకే అండి, మనం వేడి మీద బెల్లం వేసామంటే ఈ పాలు అనేది విరిగిపోతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నా, కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి కరిగిపోతుంది. 1 చిటికెడు సాల్ట్ వేసుకుందాం. స్వీట్స్లో మనం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు వేసేసుకుందాము. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. అంతే అండి, మనకు అటుకుల పాయసం రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, డిష్ అవుట్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా అండి, మనం అటుకుల పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మామూలుగా పండుగలు అలాంటప్పుడు మనం దేవునికి నైవేద్యంగా పెట్టడానికి, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఈ అటుకులు, పాలు, బెల్లం, నెయ్యి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా. కాబట్టి మనం చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో మనం ఈ అటుకుల పాయసంని హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి.
కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.